చేసేటప్పుడు మాత్రం అంతా కూడబలుక్కున్నారు. తీరా న్యాయం చేయాల్సి వచ్చేసరికి మాత్రం ఎవరి డ్రామాలు వాళ్ళు ఆడుకుంటున్నారు. అప్పుడు కలిసి కర్కశంగా ఏపీని విభజించిన నాయకులంతా ఇప్పుడు మాత్రం ఎందుకు ఏపీ ప్రత్యేక హోదా కోసం విడివిడిగా పోరాడుతున్నాడు? నాడు గొంతెత్తని పార్టీలన్నీ నేడు ఎందుకు ఇలా గర్జిస్తున్నాయి? 2.5 ఏళ్ల కిందట ఏపీ విభజనలో అన్ని పార్టీలు తిలాపాపం తలాపిడికుడు పంచుకున్నాయి. విభజనకు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి దానికి మద్దతిచ్చిన బీజేపీ, రాజ్యసభలో రంకెలేసిన ఓకే చెప్పిన పార్టీలన్నీ ఇప్పుడు మాత్రం అదే ఏపీకి న్యాయం చేయడానికి మాత్రం కలిసి రావడం లేదు. నాడు గొంతు కోసినప్పుడు మాత్రం తలా ఓ చెయ్యి వేశారు. కుత్తుక తెగే వరకు కోసి చేతులు కడుక్కున్నారు. కానీ ఇప్పుడు మోయలేనంత ఆర్థిక భారాలతో సతమతమవుతున్న అదే రాష్ట్రాన్ని ఆదుకోవడానికి మాత్రం ఎవరికి వాళ్లు విడివిడిగా పోరాడుతున్నారు. 2014 ఫిబ్రవరి 18 లోక్సభలో ఏపీ విభజన బిల్లు ప్రవేశపెట్టిన నాటికి విభజనపై పార్టీల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. కానీ ఆ రోజు అత్యంత నాటకీయ పరిణామాల మధ్య బిల్లు నెగ్గింది. సాక్షాత్తు ప్రజాస్వామ్య దేవాలయంగా చెప్పుకునే పార్లమెంటు సభలోని అత్యంత అప్రజాస్వామికంగా నిరంకుశంగా తలుపులు మూసేసి మీడియాకు లైవ్లు కట్ చేసి అసలు ఏం జరుగుతోందో తెలియనివ్వకుండా అత్యంత క్రూరంగా బిల్లును ఆమోదించారు. నిజానికి భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇంత దారుణంగా ఒక బిల్ పాస్ చేసిన ఘటన మరొకటి లేదు. There have been movements for a separate state in both the Telangana region as well as in the rest of Andhra, which reached a peak in the late 60s and early 70s, which were resolved for the time being through discussion and agreement. In the last few years, కేవలం మూజువాణి ఓటుతో లోక్సభలో బిల్లు నెగ్గేలా చేసుకున్న కేంద్ర కాంగ్రెస్ అక్కడి నుంచి పావులు కదపటం మొదలుపెట్టింది. ఎలాగైనా బిల్లును నెగ్గించుకోవడానికి కొత్త కుట్రలు పన్నింది. లోక్సభలో దండోపాయాన్ని ప్రయోగించిన కాంగ్రెస్ అధిష్టానం రాజ్యసభకు వచ్చేసరికి మాత్రం మాయోపాయానికి పదును పెట్టింది. పెద్దల సభలో బిల్లును అడ్డుకునే బీజేపీ నేతలకు ముందు రోజే విందులిచ్చి మరీ దారికి తెచ్చుకుంది. విందులో బీజేపీ నేతలు పెట్టిన కండిషన్స్ అన్నింటికీ అడ్డంగా తలూపి మరీ మాట తీసుకుంది. ఇక ఈ తెర వెనుక బాగోతాన్ని మించేలా నిండు సభలో కొత్త గందరగోళము సృష్టించారు. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఏపీకి 5 ఏళ్లు హోదాని ప్రకటిస్తే కాదు 10 ఏళ్లు ఇవ్వాల్సిందే అని కమలనాథులు గగ్గోలు పెట్టారు. For purposes of central assistance, special category ఈ హైడ్రామాకు మిగిలిన పార్టీలు కూడా అదే రేంజ్లో మద్దతు పలికాయి. కామ్రేడ్లు తప్ప అన్ని పార్టీల నేతలు ఓటింగ్ సమయంలో సభలోనే ఉన్నారు. అసలు రాష్ట్ర విభజన లాంటి అత్యంత క్లిష్టమైన విషయాన్ని చాలా సింపుల్ గా ఒక్కరోజులోనే తేల్చి పారేశారు. ఫిబ్రవరి 20న రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టినా విభజన మీద రవ్వంత చర్చ కూడా జరగలేదు. ఆ రోజు గందరగోళమంతా ప్రత్యేక హోదా మీదే జరిగింది. మొత్తానికి చివరి వరకు వాదులాడుకొని చీకటి పడిందని ఆకలేస్తోందని మూజువాణి ఓటుతో రాజ్యసభలో కూడా బిల్లు నెగ్గించుకున్నారు. నిజానికి ఆ రోజు రాజ్యసభలో బిల్లు నెగ్గడానికి అన్ని పార్టీలు సహకరించాయి. అన్ని పార్టీలు విభజన విషయంలో నాటి కాంగ్రెస్ తో గొంతు కలిపాయి. కానీ ఇప్పుడు మాత్రం అదే ఏపీకి న్యాయం చేయడానికి వచ్చేసరికి మాత్రం ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు, ఎవరి డ్రామా వాళ్ళు ఆడుకుంటున్నారు. అప్పుడు అన్ని పార్టీలు కలిసి గొంతు కోసినప్పుడు ఇప్పుడు మాత్రం హోదా గురించి అడగడానికి ఎవరికి వాళ్ళు విడివిడిగా పోరాడుతున్నారు. ఇప్పుడు కూడా అంతా కలిసి ఏపీకి న్యాయం చేయడానికి ముందుకు రావాలి. కానీ ఎవరి రాజకీయ ప్రయోజనాలు వాళ్ళు చూసుకుంటున్నారు. నాడు హోదా ఇవ్వగలిగి ఉన్నా ఇవ్వలేని పార్టీ ఇప్పుడు హోదా కోసం పోరాడుతోంది. నాడు 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు హోదా అని చెప్పిన పార్టీ ఇప్పుడు రూల్స్ గురించి మాట్లాడుతోంది. అప్పటికి ఇప్పటికీ వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు అయ్యారు తప్ప పెద్దగా తేడా ఏమీ లేదు. అప్పుడు అంతా కలిసే చేశారు. కానీ ఇప్పుడు మాత్రం ఎందుకు కలవటం లేదు? అదేం విచిత్రమో తెలియదు. కానీ అందరూ ఒకే అంశం గురించి పోరాడుతున్నామని చెబుతున్నారు. కానీ ఆ లక్ష్యం మాత్రం నెరవేరడం లేదు. ఒక ప్రత్యేక హోదా అనేటువంటి దీంతో కొత్త నాటకానికి తెరదీసి మళ్ళీ ప్రజల్ని రాజకీయ క్రీడలతో ఇబ్బందులు పాలు చేసే పరిస్థితి వస్తున్నారు తప్ప ఎక్కడా కూడా వాళ్ళు కుదుటపడి వాళ్ళ యొక్క కష్టాలు అవసరాలు చూసేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ నిన్నటి వరకు ఒక ధోరణి,
తర్వాత పార్లమెంటులో ప్రైవేటు బిల్లు అనేటువంటిది ఒక ప్రహసనం అని మా అందరికీ కూడా తెలుసు. దానివల్ల ఒరిగేది లేదు, జరిగేది లేదని తెలుసు. అది మళ్ళీ ఒక రాజకీయ క్రీడగా మళ్ళీ మొదలైంది. ఈ రాజకీయ క్రీడ రాజుకొని ఇందులో లాభ నష్టాలు బేరీజు వేసుకుని ఎవరు ఎక్కువ ఎంతకు మనం క్లెయిమ్ చేసుకోగలిగితే మనదంత రాజకీయ చిత్రత అనేటువంటి ప్రాతిపదికగా అక్కడ ప్రజలతో ఆటలాడుకుంటున్నారు. వాళ్ళల్లో వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు వికృత క్రీడలు ఆడుతున్నటువంటి పరిస్థితి తప్ప వాస్తవానికి ఏంటంటే అక్కడ ప్రజల మీద కన్సర్న్ అనేటువంటిది ఎక్కడ కనిపించడం లేదు. ఆఖరికి కేంద్రం కూడా వ్యూహాత్మకంగా తప్పించుకుంటోంది తప్ప ఏపీకి హోదా కట్టబెట్టేందుకు రవ్వంత సానుకూలత కూడా చూపించటం లేదు. నిజానికి కేంద్రం చెబుతున్నట్లు 14వ ఆర్థిక సంఘం అంగీకరించకపోయినా, రాష్ట్రాల నుంచి వ్యతిరేకత ఎదురైనా ఏపీ మీద చిత్తశుద్ధి ఉంటే ప్రైవేటు బిల్లునైనా నెగ్గించేది. నాడు రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి పెట్టిన బిల్లును ఒక్కరోజులో గందరగోళం మధ్య నెగ్గించిన పార్టీలు ఇప్పుడు మాత్రం 2.5 ఏళ్లైనా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడాన్ని నానుస్తూనే వచ్చాయి. ఇన్ని రోజులైనా సభలో పెట్టిన ప్రైవేటు బిల్లును మాత్రం వ్యూహాత్మకంగా తప్పించుకుంటూ వస్తున్నారు. అన్ని పార్టీలు అనుకూలమే అయినా బిల్లు మాత్రం నెగ్గడం లేదు. నాడు కలిసికట్టుగా ఏపీ గొంతు కోసిన పార్టీలన్నీ ఇప్పుడు కలిసికట్టుగా పోరాడితే అదే ఏపీకి న్యాయం చేసిన వాళ్ళవుతారు. కానీ ఈ ఒక్క అంశంలో మాత్రం పార్టీలు కలిసి రావడం లేదు. నాడు గొంతు కోసిన నేతలే ఇప్పుడు గర్జిస్తుంటే ప్రజలు